స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ పటాన్చెరు. జనరల్ గా ఎప్పుడు అంటూ ఉంటారు, దేవుడు ఎప్పుడు కూడా నేరుగా రాడు, దేవుడు తన రూపాన్ని మనుషుల రూపంలో పంపిస్తాడు అని. నేనంటాను, ఈ పలాస ప్రాంత ప్రజలకి ఆ దేవుడు పంపించినటువంటి దేవుని స్వరూపమే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఆ దేవుడికి మనం ఒక్కసారి దేవుడు పంపించినటువంటి ఆ ప్రతిబింబాన్ని, ఆ స్వరూపానికి ఒకసారి మనం కృతజ్ఞత తెలియజేద్దామా? మరి దేవుడికి దండం పెట్టాలంటే ఎలా పెడతాం మనం? ఒక్కసారి ఈ వేదిక ముందు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరంతా కూడా ఒక్కసారి నిలబడి చేతులు పైకెత్తి మన దేవుడి స్వరూపానికి ఒక్కసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒక్కసారి అందరూ కూడా జై జగన్ అని నినాదాలతో మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. జై జగన్, జై జై జగన్, జై జై జగన్. ధన్యవాదాలు సార్. ఈ క్షణం కోసం, ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కోసం మా ప్రాంతం అనేక దశాబ్దాలు ఎదురు చూసింది. ఎన్ని దశాబ్దాలంటే, ఈ దశాబ్దాల్లోనే కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి, కొన్ని వందల మంది ఉద్యమాలు పడిపెట్టారు, కొన్ని వందల మంది ఉద్యమాల బాటలో సైతం అసువులు బాసినటువంటి ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతం అనేక మంది నాయకులు చూసింది, అనేకమైనటువంటి ప్రభుత్వాలు చూసింది. ఏదైనా ఒక నాయకుడు మా కష్టాల్ని తీర్చలేకపోతారా, ఏదైనా ఒక నాయకుడు మా కన్నీళ్లు తోవకపోతారని 1000 కళ్ళతో 1,00,000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక నామం సంజీవినిగా పనిచేస్తుందని మీకైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఈరోజు పలాస నియోజకవర్గం, మరి అలాగే ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ప్రారంభించుకుంటున్నటువంటి ఈ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మరి అలాగే 700 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా ఇది ఒక నిజంగా చెప్పాలి అంటే అతిపెద్ద భగీరథ ప్రయత్నం సార్ ఇది. ఎక్కడుంది హిరమండలం, ఎక్కడుంది ఇచ్చాపురం? హిరమండలం నుంచి నదులు దాటి, అడవులు దాటి, రైల్వే లైన్లు దాటి, హైవేలు దాటి, ఫారెస్ట్ దాటి, అనేకమైనటువంటి అడ్డంకులు దాటుకొని ఈ భగీరథ ప్రయత్నం ఈ రోజు ఇచ్చాపురం చివరున్నటువంటి పురుషోత్తపురం సైతం వెళ్తా ఉందంటే నిజంగా ఇది మీ సంకల్పానికి నిదర్శనమని సందర్భంగా మీకైతే తెలియజేస్తా ఉన్నాం సార్. మరి అలాగనే ఇదే ఈరోజు మరొక గొప్ప కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు సార్. పలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు, 2 కొబ్బరి పంట అయితే మరొకటి క్యాష్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా, జీడి పరిశ్రమ కూడా. మరి ఈరోజు అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలకి ప్రధానమైనటువంటి ఉపాధి మార్గమైనటువంటి మరొక అదనపు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సైతం ఈరోజు మీరు శంకుస్థాపన చేసినందుకు ఒకసారి పలాస నియోజకవర్గ ప్రజల తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అలాగే